7 మరణకరమైన పాపముల గురించి మనం తెలుసుకుందాం. మరొకసారి మన వాక్యాల నుంచి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పింది ఏమనగా, మొట్టమొదటిగా ఏంటంటే మొట్టమొదటిగా మరణకరమైన పాపం ఏంటంట? కామగత్వం, కామం. ఈ పాపము చేయవారు దేవుడు కోపానికి వాళ్ళు బలవుతారని చెప్పి వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఇంగ్లీష్లో చూస్తే లస్ట్ అని అంటారు. ఫస్ట్ డెడ్లీ సిన్ అంటే 7 మరణకరమైన పాపంలో మొట్టమొదటి పాపం ఏంటంట? కామం. అంటే అది వ్యభిచారం కానీ, జారత్వం కానీ, లోక సంబంధం అంటే తలంపుల్లో కానీ వచ్చిన పాపముతో కూడి ఉన్నది. ఈ పాపము మరణానికి అది దారితీస్తుంది. దాని పేరే డెడ్లీ సిన్ అంటే మరణకరమైన పాపము. అందులో ఈ పాపము చూస్తే 2 సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఎప్పుడైతే దావీదు తను ఒంటరిగా జీవిస్తున్నాడో, యుద్ధానికి వెళ్లకుండా ఆయకాల ప్రాంతాల్లో కూర్చుని ఉంటూ ఆ నిద్ర లేచి యుద్ధం కలగకుండా ఒక లేజినెస్తో, ఒక సోమరితో ఉన్నప్పుడు ఆ పాపాన్ని చోడిస్తాడు. కామకత్వం. ఎప్పుడైతే ఈ కామానికి చోడిస్తాడో, ఎప్పుడైతే ఈ వ్యభిచారానికి కానీ ఈ తలంపులకి చోడిస్తాడో, అపవిత్రతకి తన జీవితంలో అనేకమైన నష్టాలు చూచాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మనుషుడు ఏం విత్తుకుంటాడో ఆ పంటను కోసుకుంటాడు. మనం చూస్తే ఆ 51 కీర్తనలో ఎంతగా వెక్కి వెక్కి ఏడ్స్తాడు, అయ్యా నేను ఘోరమైన పాపిని, నేను పాపంతో పుట్టినవాడును ప్రభువా, నా తలంపులు, నా ఆశలు, నా కోరికలు పాపంతో నిండి ఉన్నది. తన జీవితంలో అనేకమైన నష్టం పొందాడు. తన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలకు అడ్డుపడడానికి కారణమైపోయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న దావీదు జీవితము ఒక బ్రేక్ పడినట్టు, కొంచెం అంటారు కదా హాఫ్ బ్రేక్, ఏదైనా క్రికెట్ మ్యాచెస్లో కానీ హాఫ్ ఇన్నింగ్స్ ఎట్లా బ్రేక్ ఉంటుందో ఆ బ్రేక్ పడినట్టు తను ఏం విత్తుకున్నాడో తన కుటుంబంలో కూడా అదే పంట కోసుకున్నాడు. తను ఏ పాపం చేశాడో దావీదు పిల్లలు కూడా అదే పాపం చేశారు. తన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఒకరికొకరి మధ్య గొడవలు, కక్షలు, పుట్టిన కుమారుడు చనిపోవడము, తన జీవితంలో అనేకమైన బాధలు పొందాడు. ఈరోజు మనిషి ఈ అపవిత్రతో నిండి ఉంటున్నాడు. ఈ కామానికి చోడిస్తున్నాడు. ఈ అపవిత్రత చేయవాడు, ఈ కామగతం చేయవాడు, ఏక వ్యభిచారం అలానే ఏక జారత్వం చేయవాడు తన సొంత శరీరాన్ని పాడు చేసుకున్నాడని వాక్యము స్పష్టంగా చెబుతుంది. దావీదు చోటిచ్చినప్పుడు తన జీవితాన్ని ఎంతగా, తర్వాత మనం చూస్తే సంసోను కూడా ఒకతని చూచును అని చెప్పి ఆ అపవిత్రతకు చోడిచ్చాడు. దేవుడు తను అభిషేకించాడు, దేవుడు తను ఎన్నుకున్నాడు. తన పుట్టక ముందరే ఎలా పుట్టాలి, ఎలా ఉండాలి అని చెప్పి రకరకాలుగా దేవుడు ప్రణాళికలు సంసోను పట్ల ఉన్నాయి. తన పుట్టుక పట్లే ఎంత బలవంతుడిగా దేవుడు తను చేశాడు. శత్రువులను వణికించేవాడు, ఫిలిస్తీన్లను వణికించేవాడు, వస్తువులంటే భయపడేవాడు, అందరూ కూడా వణికిపోయేవాడు. అలాంటి సంసోను ఈ అపవిత్రత చోడించినప్పుడు, ఈ లస్ట్కి చోడించినప్పుడు, ఏక తప్పుడు ఆలోచన చోడించినప్పుడు తన జీవితము పూర్తిగా ఎండైపోయింది, పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. దేవుడి పట్ల కలిగిన ప్రాణాలు ఏది కూడా తన జీవితం నెరవేర్చబడలేదు. అంతగా అకస్మాత్తుగా తన జీవితంలో ఆగిపోయాడు. కళ్ళు పీకేశాడు, రోలు రిపుతూ ఆ యొక్క బానిసగా పనిచేస్తూ ఆ గోడల మధ్య కట్టేసినప్పుడు, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నీ బలాన్ని చూపిస్తాను చెప్పినప్పుడు తన బలాన్ని చూపించి ఏం చేశాడు? అక్కడ ఆ గోడల మధ్య కట్టినప్పుడు ఆ సమావేశంలో అవన్నీ పడిపోయి తనతో పాటు శత్రువులతో పాటు తను కూడా చనిపోతాడు. దేవుడికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి సంసోను పట్ల ఉన్న ఇంత లిస్టు ఏ వ్యక్తి కూడా రాయలేదు, దేవుడు రాపించలేదు కూడా. పలానా వ్యక్తి పుడతాడు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఇవి తినాలి,
ఇవి తినకూడదు, కత్తిరి వేయకూడదు, ఎన్ని దేవుడు రాసి పెట్టాడు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుడు ఎన్ని మాస్టర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. కానీ ఒక్క ఆలోచన బట్టి అపవిత్రకు చోటిచ్చాడు, లోకానికి చోటిచ్చాడు, తన జీవితాన్ని పూర్తిగా అంతం చేసుకున్నాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఎంతవరకు బాగున్నా సరే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అప్పుడు దాకా బాగున్నవారు, అప్పుడు దాకా దేవుణ్ణి ఉన్నవారు, అప్పుడు దాకా వాక్యం చదివేవారు, అప్పుడు దాకా బాగా దేవుడికి దగ్గరగా ఉన్నవారు, అకస్మాత్తుగా ఈ పాపానికి చోటిచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా వెనక వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. బైబిల్లో అనేక వ్యక్తులు ఈ పాపానికి చోటిచ్చి వాళ్ళ జీవితాలు పూర్తిగా నాశనం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. దావీదు పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. తర్వాత దాన్ని పశ్చాత్తపడినప్పుడు దేవుడు క్షమించాడు అనుకోండి, కానీ ఆ పంటను కోసుకున్నాడు. ఎన్నోసార్లు బాధపడ్డాడు, ఏడ్చాడు. తను ఏం పాపం చేశాడు, తన పిల్లడు కూడా, తన కుమారుడు కూడా తన ఇంట్లోనే చేశాడు, తన ముందరే చేశాడు. ఈ పాపం చేయవాడు తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. కుటుంబానికి శాపం వచ్చింది. ఈరోజు ఈ పాపానికి చోటిచ్చేవారు దేవుడు ఉగ్రతకు, దేవుడు కోపానికి వాళ్ళు బలైపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5:28 వచ్చిన మనం చూసాం. ఏదో నేను చేయలేదండి ఈ పాపము, అసలు నాకు అలాంటి పాపం ఎలాంటి నాకు తెలియదు, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను చాలా పవిత్రంగా ఉన్నా అని చెప్పి అనుకుంటారు. అందుకని ప్రభు మాట రాపిచ్చాడు. మత్తయి సువార్త 5:28 వచ్చిన ఏమని, ఒక స్త్రీని మొహం చూసేవాడు అప్పుడే తన మనసులో దేవుని ఎదుట పాపం చేసింది. ఒక స్త్రీని చూసినప్పుడు కానీ, ఒక తలంపులు కానీ, ఆశలు కానీ, అప్పుడే దేవుని దృష్టిలో పాపము చేసిన రాయిపోతున్నాం. చాలామంది వాళ్ళు లెక్కేసుకుంటారు, నేను ఏం చేయలేదు, నేను బాగానే ఉన్నాను. ఒక తప్పైన ఆలోచన రావడం కూడా దేవుని దృష్టిలో పాపమే. ఒక తప్పైన తలంపు రావడం బట్టి కూడా దేవుని దృష్టిలో పాపమే. ఈ రాంగ్ వెబ్సైట్స్ కానీ, పోనోగ్రఫీ కానీ, రాంగ్ అయిన వెబ్సైట్లు ఓపెన్ చేయడం కూడా దేవుని దృష్టిలో పాపమే. దేవుని దృష్టిలో అపవిత్రంగా ఉండేది ఏదైనా సరే పాపమే. దేవుడిని దూరం చేసేది ఏదైనా సరే పాపమే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన బిడ్డ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. అందుకని చూస్తే ఎబ్రీ రాసిన పత్రిక ఉంటుంది కదా, వివాహం అన్నింటికంటే ఘనమైనది, పాన్పు నిష్కలంగా ఉండాలి, వ్యభిచారులను దేవుడు, జారులను వ్యభిచారులను దేవుడు తీర్పులోకి తీసుకొచ్చు. ఈరోజు ఈ వాక్యాలు మనం వినట్లేదు బయట. ఇలాంటి వాక్యాలంటే విశ్వాసులకు ఇష్టం లేదు. ఇలాంటి వాక్యాలంటే మాకు వద్దు అని వెళ్ళిపోతూ ఉంటారు. మాకు ఎంతసేపు మాకు రేపు రావాల్సిన దీవులు మాకు కావాలంతే, మేము చేసిన ప్రార్థనకు జవాబు రావాలంతే, వీటి మీదే ఎక్కువ ఆశ చూపిస్తుంటారు. కానీ ఇలాంటి వాక్యం వచ్చినప్పుడు పొరపాటును కూడా వాళ్ళ వాక్యం వినరు. ఈ పాపము విపరీతంగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే, సినిమాల్లో కానీ, పోస్టర్లో కానీ, రీల్స్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, ఎక్కడ చూసినా ఈ అపవిత్రత అనేది చుట్టుమిట్టారు. ప్రతి ఒక్కడు, చిన్న పిల్లల నుంచి ముసలోడు దాకా ప్రతి ఒక్కడు, ఎవరిని కూడా వదలట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఇది వెంటాడుతుంది. ఇట్టి పాపం నుంచి విడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఇట్టి మరణకైన పాపం నుంచి మనం బయటికి రావాలి. ఈ పాపం చేయబడి తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. రెండవది, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:10 ఎవరిని దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైన దేవుని రాజ్యమును వారసులు కానిరు. సామెతలు 23:21 భోజన ప్రియులు, గ్లటనీ అంటారు. అంటే తిండి పట్ల ఆశ, ఇక దొరికిందే సొంత. కొంచెం చూస్తే బయట రోడ్ల మీద ఎక్కడ చూసినా సరే ఇవే అనమాట. వన్ టౌన్లో కానీ, స్ట్రీట్స్లో కానీ. ఈ రోజుల్లో ఒక బిజినెస్ బాగా సేల్ అవ్వాలంటే మొట్టమొదటి బిజినెస్ ఏదంట? ఫుడ్ బిజినెస్. ఎక్కడ చూసినా ఫుడ్డే. రెస్టారెంట్లో ఫుడ్డే, బస్ స్టాండ్లో ఫుడ్డే, రైల్వే స్టేషన్లో ఫుడ్డే, నువ్వు బస్సు ఎక్కిన ఫుడ్డే, ట్రైన్ ఎక్కిన ఫుడ్డే, ఎక్కడ సరే
నవ్వుతూ ఉంటారు ఊరికే ఆ రోడ్డు మీద. కానీ 24 గంటలు కొన్ని ఫుడ్ కోర్టులు అయితే అర్ధరాత్రి 2, 3 కూడా తింటూనే ఉంటారు. హైదరాబాద్లో ఒక చోట అయితే తెల్లవారుజామున 4 గంటలకి మటన్ బిర్యానీ అంట. అందరు లైన్లో నుంచి ఉంటారు 3 గంటల నుంచి. మరి ఏంటో 3 గంటలకి ఇలా బిర్యానీ తినాల్సిన అవసరం ఏమొచ్చింది? నిద్ర మత్తుతో, తిండి పట్ల ఆశ, ఇంకా దొరికిందల్లా తినాలి, ఇంకంతే. తిండిపోతులు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకుని వాక్యం సర్వీస్. నీ గొంతుకి ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకొని వాక్య సర్వీస్. సగం రోగాలు, జబ్బులు కానీ హాస్పిటల్ చూస్తే ఆ మెడికల్ పరంగా తినకుండా వచ్చే రోగాలు కానీ తినొచ్చే రోగాలే ఎక్కువ. ఒకసారి ఒక డాక్టర్ చెప్తున్నారు అనమాట, ఏమనంటే తినకుండా వచ్చే రోగాల కన్నా తిండి వల్ల వచ్చే రోగాలే ఎక్కువ. ఒక వ్యక్తి తినకుండా ఉంటే వచ్చే రోగాలు ఇన్ని అంట, తింటే వచ్చే రోగాలు ఇన్ని. బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి? తినడం బట్టే కదా. ఆ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తున్నాయి? ఆ తిండి బట్టే కదా. ఇతర దేశాలు చూస్తే వాళ్ళకి కొలెస్ట్రాల్ కానీ లోన ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ, కొవ్వు ఎక్కువ ఉంటుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు తినేది ఎక్కువ ఈ బ్రెడ్లు తింటూ ఉంటారు, జంక్ ఫుడ్లు తింటూ ఉంటారు, కేఎఫ్సీలు కానీ బర్గర్లు తింటూ ఉంటారు. లోపల కొవ్వు అంతా పేరుకుపోయి అంత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇతర దేశాల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ, గుండె జబ్బులు ఎక్కువ. అధిక తిండిపోతులు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోరు. దేవుడు అంటే తినొద్దన్నాడా? దేవుడు మంచిగా ఆహారంతో భుజించమని, తినమని చెప్పి అనేకసార్లు దేవుడు రాపించాడు తృప్తిగా మీరు తినమని. కానీ ఇంకా అదే దొరికించింది అన్నట్టు. ఇంకా పొద్దున్నుంచి కొంతమంది టీవీ చూస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. మరి అదేంటో తెలియదు. కానీ ఒకసారి ఒక వ్యక్తి తింటూ ఇరుక్కుపోయి చనిపోయాడంట న్యూస్ పేపర్లో. ఈరోజు చాలామంది కూడా తిండిని జయించేవారుగా ఉన్నారు. ఈ లెంట్ డేస్లో దేనికి ముఖ్య కేంద్రం ఏంటంటే, లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా ఈ తిండిని ఏంటి, దీన్ని జయించాలి ముందు. ఇంట్లో అందరూ లెంట్ డేస్ పాటించరు. మిగతా వాళ్ళని తింటూ ఉంటుంటే వాళ్ళ కళ్ళు అటువైపు వెళ్తూ ఉంటాయి, వాసన వస్తూ ఉంటుంది. చాలామంది ఆ లెంట్ డేస్ పాటిస్తున్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు తిండిని జయించలేక ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒక్కడిని ఎత్తుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక చూపు ఆ గదిలో ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. ఆ గిన్నెలు ఏముందా, ఈ గిన్నెలు ఏముందా అని. ఈ లెంట్ డేస్లో ఆ రోజుల్లో వాళ్ళు పెట్టడానికి ముఖ్య కేంద్రం ఏంటంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి. అందుకే కొంతమంది భక్తులు వాళ్ళ శరీరాన్ని నల్లగొట్టుకునే వాళ్ళంట, వాళ్ళ శరీరాన్ని దున్నపోతున్న వాళ్ళంట, దున్నపోత లెగు అనేవాళ్ళంట. ఎక్కడ ఈ శరీరం నా మాట వినదేమని చెప్పి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాను, నా శరీరం నేను నల్లగొట్టుకుంటున్నాను. ఈ తిండిని జయించేవారుగా లేము అని. అందుకని చూస్తే అప్పుడు దాకా ఉపవాసం ఉన్నావా, ఒకసారి పిల్లి ఉపవాసం ఉంటుందంట. ఎవరో పిల్లి ఉపవాసం ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉందంట. అది కూడా దేవుడికి అకస్మాత్తుగా అది వాళ్ళ ఆనర్ వచ్చి దానికి ఇష్టమైన అది అక్కడ పక్కన పెట్టి వెళ్ళిపోయాడట. నువ్వేం చేయదు, ఇక్కడే ఉండు, ప్రార్థన చేసుకొని చెప్పాడంట. సరే సార్ అని చెప్పిందంట. ఎవరో పిల్లి ప్రార్థన చేస్తుందంట. ఒక కన్ను తెరుస్తుందంట, ఒక కన్ను మూస్తుందంట, ఒక కన్ను తీస్తుందంట, ఒక కన్ను ఇడిచి వస్తుందంట. చూసింది తన ప్రాణం ఆగట్లా, వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నట్టు. ఆ యజమానుడు వచ్చి ఇక్కడ ఆహారం పెట్టాడు. ఏమైందంటే నాకు తెలియదు అంటున్నంట. అతను కావాలని పెట్టాడు, ఆ పిల్లికి పరీక్ష పెట్టాడు. పిల్లిని మాట్లాడలేండి, ఎవరికి ఇదో కథ. ఆ పిల్లికి పరీక్ష పెట్టాడు. ఈ పిల్లి ఎంతవరకు ఇది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగి ఉంటుందని. ఆ పిల్లి ఫెయిల్ అయింది అందులో. ఈరోజు మనం కూడా పిల్లిలాగా అట్లానే చేస్తున్నాం. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ లేదు తిండి పట్ల. ఎక్కువగా తిన్నా సరే కొంతమంది చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులు కానీ లేకపోతే నాయకులు కానీ ఒక స్థాయిలో ఉన్నవారు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు అడిగితే వాళ్ళు ఎక్కువ తినరంట. వాళ్ళు మహా అయితే 2-3 రోటీలు, ఎక్కువ లిమిట్కి తీసుకుంటారు. కూరగాయలు, జ్యూస్లు, ఫ్రూట్స్ అంటే తగు మాత్రమే వాళ్ళ ఆహారము తీసుకుంటారు. ఆ డైట్ ఫాలో అయ్యేప్పుడు వాళ్ళు ఏం తినరు. వాళ్ళు వెజిటేరియన్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే మంచి
ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. కానీ బయట చూస్తే ఆ బస్ స్టాండ్లో తింటూనే ఉంటారు. కొంతమంది పని చేసుకుంటూనే తింటూనే ఉంటారు. ఈ తిండిపోతులు పరలోక రాజ్యానికి సొంతం ఇచ్చుకోరు. ఆ పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పెళ్ళికంట వచ్చే సగం మంది పెళ్ళికి దేనికి వస్తారంట? భోజనానికి. వాళ్ళు పెళ్లి సమయానికి రారు, వాక్యం చెప్పినప్పుడు రారు, పాటలు పాడుతున్నప్పుడు రారు. అంతా అయిపోయి చివరికి భోజనాలు అన్నప్పుడు అప్పుడు గిఫ్ట్లు పెట్టుకుని వస్తారు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా వచ్చేది ఎందుకంట? భోజనానికి, పెళ్ళి భోజనం తినడానికి. రకరకాల భోజనం పెడతా ఉంటారు. కొంతమంది ఆ హాల్లో కూడా కూర్చోరంట, రాగానే అడిపోయి ఆ హాల్లో అడిపోతారు. కొంతమంది మీటింగ్ వచ్చినప్పుడు, పెళ్ళికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కొడుకుని పలకరిద్దాము, ఆ పెళ్లి కూతురు పలకరిద్దాము కూడా ఉంటుంది. వాళ్ళ మనసు అంతా దేని మీద ఉంటుంది? ఆ తిండి మీద ఉంటుంది అన్నమాట. వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారంట? ఫస్ట్ తినొస్తారు, వచ్చి కూర్చుంటారు. ఎక్కడ ఏమైపోతుందో, లేదా నాకు ఎక్కడ దొరకదేమో, లేకపోతే నాకు ప్లేట్ దొరకదేమో, నేను ఇరుకుపోతానేమో, నాకు ఏం దొరకదేమో అని చెప్పి ముందు తినేస్తూ ఉంటారు. కొంతమంది మందిరం వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఇక ఇంట్లో కూరగాయ మీద ఉంటుంది. ఈరోజు ఆదివారం మందిరంలో ఏం చికెన్ చేశారు, మటనా, ఏంటి ఫిషా, మా అమ్మ ఇంట్లో ఏం కూర ఉండిందని చెప్పి వాళ్ళు ఆలోచనలన్నీ వాక్యం మీద ఉంటుందంట. దేని ఉంటుందంట? తిండి మీద ఉంటుంది. ఏం కూర ఉంటారు. ఈరోజు భోజన ప్రియులు, ఈ గ్లటనీ అంటే తిండి పట్ల ఒక ఆశ, తినాలి ఇలాంటి వారు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోరు. తగు మాత్రమే, ఎంతవరకు తినాలో అంతవరకే. ఆ మోషే కాలం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలేస్తుంది, మాంసం కావాలన్నప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మాంసాన్ని తెప్పిస్తాడు. ఆ పూరేలు తెప్పించినప్పుడు వాళ్ళు తిని అంటే నాసికంధ్రం నుంచి ఏమొచ్చిందంట? వాసన వచ్చిందంట, వెకసం వేసిందంట వాళ్ళకి. ఈరోజు అట్టివారుగా మనం ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. తిండిపోతులుగా ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత చూసుకుందాం. మూడోది ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని వారు సిగ్గులేని వారండి, నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమును అప్పగించుకునేది. అయితే వీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉందని ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడ్డ వారి ఎడల మీరు ఇలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. బట్టి ప్రవర్తన విషయంలోనూ మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. దురాశను, అలానే ప్రవర్తనను, మోసకరమైన దురాశను చెడిపో మీ ప్రాచీన స్వభావం. ఈ మూడో యొక్క మరణకరమైన పాపం ఏంటంటే దురాశ. బైబిల్లో చూస్తే అనేక మంది దురాశకు చోటించడం చూస్తున్నాం. 2 రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనం చూస్తే అక్కడ గెహాజీ ఉంటాడు. తను డబ్బు పట్ల ఒక ఆశ కలిగి ఉంటాడు. సిరియనీయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవవంతుడు పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనా తీసుకొననుకొని నయమాను కలుసుకొనుటకై పోవచ్చు ఉండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథముల మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులతో ఇద్దరు నా యుద్ధకు అందుకు నయమాను నీకు అనుకూలమైన తీసుకొని 2 సూచనలు దుస్తులను పట్టించి నా శరీరాలు తీసుకొని పోయారు చాలా అంటారు. ఇక్కడ చూస్తే నయమాను వచ్చినప్పుడు రాజు చెప్తాడు, ఏం చెప్తారు? నువ్వు వెళ్ళి
అక్కడ నదిలో నువ్వు మునుగు 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆ సేవకుడు, ఆ దైవ సేవకుడు ఏమి ఆశించలేదు, వెళ్ళిపోమని చెప్పాడు. ఇలా మీకోసం ఇలా బంగారం తీసుకొచ్చానంటే ఏమీ కూడా వద్దని చెప్పి పంపించేస్తాం. ఆ నయమాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ గెహాజీకి ఆలోచన వచ్చిందంటే ఏమొచ్చిందంట, నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాటిని నేను మా యజమానికి ఆ మనసు లేదు, కానీ ఏం చేస్తాను, వెళ్ళి తీసుకుంటాడు. సిరియాడైనా ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకుని పోయి, మళ్ళీ యెహోవా జీవంతో అంటే మళ్ళీ మీకు దేవుళ్ళు అవుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఈరోజు చాలామంది కూడా దేవుడు మధ్యలో పెట్టుకొని వాళ్ళు ధనాశకు చూడిస్తున్నారు, ధనాన్ని చూడిస్తున్నారు. కొంతమంది ప్రార్థన వాళ్ళు కానుకిస్తేనే ప్రార్థన చేస్తారంట, ప్రార్థనకి కానుక సంబంధమే లేదు. ఈ ధనాన్ని వాడుకున్న జీవంతో యెహోవా జీవంతో అంట. మళ్ళీ చేసేదే తప్పు, చేసేదే దేవుడికి అయిష్టమైన కార్యము, మళ్ళీ యెహోవా జీవంతో. ఈరోజు ఇట్టి పాపాన్ని దురాశ ఏం చేయాలంట, తీసివేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ గెహాజీ ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం పొందుకున్న వాడు సేవకుడి కింద ఉన్నప్పుడు 4 అంతులు అభిషేకం పొందాల్సిన వాడు, అనేక మందికి దీవెనకరంగా ఉండాల్సిన వాడు ఈ దురాశకు, ఈ ధనాశకు చోటిచ్చి తన జీవితంలో నాశనాన్ని చూడుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపానికి తన కుటుంబం ఏమిటంట చూద్దాం ఒకసారి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంతటి యందును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట ఉండి బయటికి వెళ్ళాడు. ఎలీషా ఎదుట నుండి బయటికి. తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళదయ్యా, నా హృదయం నీతో రాలేదా అని చెప్పి అంటాడు. అప్పుడు చూస్తే ఆ నయమాను కలిగిన కుష్టి నీకు నీ సంతతికి కొంతకాలం వరకు ఉందా, ఏముంది అక్కడ, సర్వకాలము అంటి ఉండనుగా అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి పోయాడు. ఆ కీడు తన జీవితమే కాదు, తన సంతతి కూడా వచ్చి, తన జనరేషన్ కూడా వచ్చి ఇంకా చరిత్రలో కనపడకుండా పోయాడు. ఈ దురాశకు చోటిచ్చిన వాడు, ఈ సెల్ఫ్ డిజైర్ ఇంకా కావాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళు జాబ్ చేస్తుంటారు, చదువుకుంటూ ఉంటారు, కానీ ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఈ దురాశకు చోటిచ్చిన వాళ్ళు నాశనానికి వాళ్ళు చోడించుకుంటున్నారు. తర్వాత 4వది సోమరితనం. సామెతలు 15వ అధ్యాయము 19 వచ్చిన ఈ ముళ్ళ కంచె ఎట్లా ఉంటుందండి, ఏం తగులుతాయి ఆ దారులన్నీ, ముళ్ళు తగులుతాయి. వాళ్ళు ఏది కూడా కొన్నిసార్లు చిన్నపిల్లప్పుడు ఆడుకుంటూ వెళ్ళినప్పుడు ఆ క్రికెట్ బాల్స్ ఎక్కడ పడతాయి, ఆ ముళ్ళ కంచెలో పడతాయి, తుప్పలో పడతాయి. అది తీయాలంటే అంత చేతికి ఏం చేస్తాయి, మొత్తం గీసుకుంటాయి, రక్తం వస్తూ ఉంటుంది. అందులో మొదల పొదలో ఏం పావు ఉందో ఏముందో కూడా తెలియదు. ఈ సోమరి మార్గం ఎలా ఉంటుందంట, ముళ్ళ కంచె ఎంత జాగ్రత్తగా నడవాలో. కొన్ని పల్లెటూరు వెళ్ళినప్పుడు ఆ కాళ్ళకు కూడా ఆ ముళ్ళు అనేవి గుచ్చుకుంటాయి. అంటే ఆ మార్గము హానికరంగా ఉంటుంది, ఆ మార్గము నష్టంగా ఉంటుంది, ఆ మార్గము కంఫర్ట్గా వాళ్ళు కూర్చోలేరు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేదు, ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా ముళ్ళు తగులుతాయి. ఈ సోమరివారి మార్గం ఎలా ఉంటుందంట, ముళ్ళ కంచె వలె. అట్లానే ప్రసంగి 10వ అధ్యాయం 18 వచ్చిన కూడా, ప్రసంగి 10వ అధ్యాయం 18 వచ్చిన ఏమవుతుంది, సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడి పోవును, చేతులు బద్ధకమ్మ చేత ఇల్లు కురియును. ఇంటి కప్పు ఏమైపోతుందంటే దిగబడిపోతుందంట. ఆ ఇంటి కప్పు లేకపోతే ఇంకేముంది, ఆ ఎండ వచ్చింది, వర్షం వచ్చింది, వాన వస్తుంది, వాళ్ళ జీవితంలో ఎలాంటి భద్రత అనేది ఉండదు. మన ఇంటికి ఏంటిది, మనకు ఆధారం ఏంటి, ఇంటి కప్పే కదా, ఆ నేడు కోసమే కదా మన ఇల్లు కట్టుకునేది. ఆ చెట్టు కింద కానీ ఎందుకు ఉండేది, నేడు కోసమే కదా. ఈ సోమరివాడు ఇలా ఉంటుందంట, ఈ సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుందంట. మన జీవితంలో ఎలాంటి ప్రొడక్షన్ అనేది ఉండదు, ఎలాంటి కాపుదల అనేది ఉండదు. ఈ సోమరితనం ఉన్నవాళ్ళు
దేవుడు పరీక్షిస్తూ సహనాన్ని ఏం చేస్తూ ఉంటారంట. దేవుడు పిలిచాడు యోనాని, యోనాను లే, నినివే పట్టణానికి వెళ్ళి స్వార్థను ప్రకటించు. నేను వెళ్ళన్నాడు. భయపడ్డాడు. భయంతో పాటు సోమరతనం కూడా ఉంది. దేవుడు నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. అది ఈజియెస్ట్ వే. కష్టం. ఇప్పుడు నినివే పట్టణం అంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళు మనుషులు చాలా క్రూరంగా ఉంటారు. వాళ్ళని చంపేస్తారేమో. చాలా కష్టమైంది అది. తర్షీషు అయితే చాలా చిన్నది, అది ఈజీగా వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టం లేదు. అంటే ఏంటి? దానిలో ఏముంది? సోమరతనము ఉంది. ఈరోజు చాలామంది కూడా కష్టమైన పనులు చేయాలంటే చాలా ముందుకు రావాలి. మన దేవుడు సోమర వాళ్ళగా చేసే దేవుడు కాదు. ఈరోజు చాలామంది కూడా దేవుడు నాకు ఇంతవరకే ఆశీర్వదిస్తాడు, ఇంతవరకే చేయమంటున్నాడు. లేదు, అది కష్టమైన సరే దేవునికి సహాయము చేస్తాం. మన దేవుడు ఈజీ ఇచ్చి సహాయం చేసే దేవుడు కాదు, కష్టమైనవి ఇచ్చి దానికి సహాయం చేసే దేవుడు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ రేట్ ఎంత టఫ్గా వచ్చింది, నేను ఎంత ప్రార్థన చేసుకున్నాను, ఎంత బాగా చదివాను, నేను ఎందుకు నాకు క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు మనసులో. దేవుడు నాకు ఈజీ పేపర్ ఇవ్వచ్చు కదా, ఈజీ షెడ్యూల్ ఇవ్వచ్చు కదా. ఈజీ పేపర్ ఇస్తే దేవుడికి మహిమ వచ్చింది. దేవుడు మహిమ రావాలంటే కష్టమైన పేపరే రావాలి. కష్టమైన పేపర్ అయినా సరే నువ్వు పాస్ అయితే దేవుడు నమ్మకేమొస్తుంది? మహిమ వస్తుంది. ఈరోజు చాలామందికి సులువైన మార్గాలు కావాలి. ఈజీగా సంపాదించాలి, ఈజీగా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం మాకు లేదు. ఈజీగా డబ్బులు సంపాదించాలి. ఈజీగా కొన్ని ఇక్కడ బెట్టింగ్ వేసినప్పుడు డబ్బులు ఏమవుతాయంట, ఆ డబ్బులు సంపాదన ఏమొస్తుంది? త్వరగా డబ్బులు వస్తాయి, ఎక్కువగా డబ్బులు వస్తూ ఉంటాయి. కష్టపడేయాల్సిన సంపద మాకు అవసరం లేదు. ఈ సోమరితనము ఏం చేస్తుందంట? బద్ధకస్తులు చేస్తుంది, అలానే వాళ్ళ జీవితంలో నాశనము చేస్తుంది. ఇట్టి సోమరితనం మనం కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దావీదు కూడా ఇలాంటి సోమరితనంలోనే పాపం చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సోమరితనంతోనే తన పాపంలో పడిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు సోమరితనము పాపానికి చోటిస్తుందని చెప్పి వాక్యము స్పష్టంగా చెబుతుంది. తర్వాత 5వ చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాటలు క్రోధం చల్లార్చును, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చు. కోపం ఈ 5వ మరణకరమైన పాపం ఏంటంట? కోపం. దేవుడు చెప్పాడు, మీరు కోపపడు కానీ పాపము చేయకుడే. కోపడడం వేరు, పాపం చేయడం వేరు. మీ కోపము సూర్యుని అస్తించే వరకు ఉండని. మీరు అది దాంతోనే పడక గదిలోకి మీరు వెళ్ళొద్దు. దాన్ని వెంటనే ఏం చేయాలి? మీరు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని మీరు ఏం చేయాలంట? వెంటనే సరి చేసుకోవాలి, దాన్ని తీసేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కోపం అనేది అదొక ఎమోషన్, అదొక ఫీలింగ్స్లో అదొక ఎమోషన్. ప్రేమ, సంతోషం అట్లా అది కోపం కూడా. ఎందుకంటే కోపంలో అప్పుడు ఈ మనసులో ఉన్నది ఏం చేస్తారంతా ఆ బస్ట్ అవుతుంది. ఆ బెలూన్ కానీ కొన్ని ఉంటే ఆ గుచ్చుతున్నప్పుడు పస్ అని చెప్పి ఒకేసారి ఏం చేస్తుంది? బస్ట్ అవుతుంది. అప్పుడు దాకా వాళ్ళలో ఉన్న ఆ అనుమానాలు, ఆ బాధలు అన్నీ ఒకేసారిగా బయటకు వస్తాయి అన్నమాట. ఈ కోపం వలన రకరకాలమైన మార్గాలు చూస్తాయి. ఆ కోపము నిలిచి ఉండడం వల్ల ఏమవుతుందంట? అది భయంకరమైన పాపానికి అది చోటిస్తుంది, మరణానికి కూడా అది చూస్తుంది. బైబిల్ స్పష్టంగా ఉంది. ఆదికాండము 49వ అధ్యాయం 5-7 వచనంలో కయ్యోను తన సహోదరు పట్ల కోపం కలిగి ఉంటాడు. ఆ కోపం ఏం చేస్తుందంట? మరణానికి దారితీస్తుంది, నరహత్యకు దారితీస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు. మంచి వాళ్ళే ఒకసారి ఆ జైలు కానీ ఆ యొక్క వెళ్తే వాళ్ళందరూ కూడా, ఎందుకండి మీరు ఇలా చేశారంటే, నాకు తెలియదండి, నాకు ఎలాంటి ఎప్పుడు నా జీవితంలో నేను చేయలేదు, ఎప్పుడు ఎలాంటి హాని చేయలేదు. కానీ కోపంలో కోపం జస్ట్ కోపంలో నా చేతులు ఎట్లా ఉంది, ఎట్లా అన్నాను అంతే, లేకపోతే అకస్మాత్తుగా జరిగింది అంతే. అది ఇతరులకు ఏం జరిగింది? హాని కలిగింది. ఈ కోపం వల్ల ఏమవుతుందంట? మనిషి ప్రాణంలో తీసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఆదికాండం 5-7 వచనాలు. నీకు కోపమేలా?
చేయని యెడల వాకిట పాపం పొంచి ఉండును. ఆ, నీ యెడల దానికి వాంఛ కలుగును. ఆ, నీవు దానిని ఏలుదువనెను. ఉమ్, కయ్యను తన తమ్ముడైన ఏబెలుతో మాట్లాడెను. ఉమ్, వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబెలు మీద పడి అతనిని చంపెను. ఉమ్. యెహోవా యెహోవా ఈ తమ్ముడైన ఏబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా ఉమ్, అతడు ఉమ్, నేను ఎరుగను, నేను ఎరుగను. నా తమ్ముడికి నేను కావలి వాడనా అనెను. ఆ, అప్పుడు ఆయన ఆ. నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? ఈ తమ్ముని రక్తం యొక్క స్వరము ఉమ్, నేలలో నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. ఉమ్, కావున నీ తమ్ముని రక్తమును ఉమ్. నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు ఈ కోపం వచ్చిన చాలామంది ఏం చేస్తారంటే తల ఏం చేస్తారంటే గోడకేసి ఇట్లా కొట్టుకుంటారు. ఆ టీవీలు పాల్గొడుతూ ఉంటారు, ఫోన్లు పాల్గొడుతూ ఉంటారు. ఎంత నష్టం వస్తుంది. కోపం ఉండడం వల్ల ప్లేట్లు విసిరి కొడుతూ ఉంటారు. మళ్ళీ ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ వచ్చిద్దా? మళ్ళీ ఈ కోపము రకరకాలమైన అనర్థాలకు అది దారి తీస్తుంది. కోపము నష్టపోయేలాగా చేస్తుంది. చాలామంది విలువైన వస్తువులు కానీ ఆ టీవీలు పాల్గొడుతూ ఉంటారు, ఆ ల్యాప్టాప్లు పాల్గొడుతూ ఉంటారు. ఆ విలువైన ఫోన్లు కూడా ఏం చేస్తారు? పాల్గొడతారు. ఆ ప్లేట్లో ఉన్న మంచి చికెన్ కానీ బిర్యానీ కూడా ఏం చేస్తారు? ఇసురు కొడతారు. అప్పుడు బాగానే ఉంటుంది. ఇసురు కొట్టిన తర్వాత అయ్యో అనవసరంగా ఇసురు కొట్టానే, ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ముక్కలు పడవే అని చెప్పి బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ టీవీని పగలగొట్టానే, ఈ టీవీ నేను 40,000 పెట్టి ఆఫర్లో వచ్చింది మనీ కొన్నాను, ఇప్పుడు 40,000 ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి బాధపడతారు. ఈ ఫోన్ నేను ఆఫర్లో పెట్టి కొన్నానే, ఇప్పుడు ఈ ఫోన్ని ఎలా కొన్నాను? కోపం వల్ల ఏం చేస్తుందంటే నష్టమే కానీ మేలు అనేది అది ఎలాగ ఉంటుంది. ఆ కోపం ఉండడం వల్ల అది మరణాన్ని కూడా, నరహత్యకు కూడా అది దాటి ఇతరులకు హానికరంగా అది మారుతుంది. చూస్తే కయ్యోను వాళ్ళ సహోదరం ఏం జరిగిందంటే కోపము, దేవుడి ఆ అర్పణ అంగీకరించకపోతే తన సహోదరం ఏమొచ్చిందంటే కోపము వచ్చింది. ఆ కోపము అసూయ వచ్చినప్పుడు ఎలాగైనా తమ్ముడిని ఏం చేయాలి? ఆ చంపేదా కూడా నిద్రపోలేదంట. అట్టి కోపం ఏం చేయాలి? మనము తీసివేయాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు కదా, మీరు బలులు అర్పించినప్పుడు, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు నీ సహోదరుతో వెళ్ళి ఏం చేయాలి? సమాధానం పడి అప్పుడు నీ బలులు అర్పించు. ఈరోజు కోపం పెట్టుకొని హల్లెలూయా దేవుని స్తోత్రం అంటే దేవుడు ఉంటాడా? పొరపాటు కూడా ఉన్నాడు. మనం ఎన్ని ప్రార్థన చేసినా సరే ఆ కోపంలో వచ్చి చేసే పనులన్నిటికీ క్షమాపణ అడిగి మళ్ళీ మన హృదయం ఏం చేయాలంట? సరే, చాలా కుటుంబాలు విడిపోవడం కారణం ఏంటి? కోపము. వెళ్ళి ఆ కోపంలో వెళ్ళి డివోర్స్ రాసుకొని విడిపోయి తర్వాత వాళ్ళు అయ్యో అనవసరంగా నేను డివోర్స్ ఇచ్చాను, వాళ్ళకి కావాలని చెప్పి డివోర్స్ ఇవ్వలేదు, వాళ్ళు కోపంలో వెళ్ళిపోయారు, ఉగ్రతంగా వెళ్ళిపోయారు అన్నమాట. అట్టి పాపం మనం కలిగి ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ పాపము మరణకరమైన పాపం. ఇట్టి పాపం కలిగిన వారు ఏం చేస్తారంట? వాళ్ళ ఇతరులకు హానికరంగా వాళ్ళు మారుతున్నారు. చూద్దాం. 6వది అసూయ. ఆదికాండం 37వ అధ్యాయం. దానికంటే ముందు 1వ పేతురు తర్వాత మన ఆదికాండం 37 చూస్తే దేవుడు మనలను ఆశ్చర్య మెరుగులోకి మనలను నడిపించే చీకట్లో ఉన్న మనము ఈ 6వది ఏంటంటే అసూయ. ఈ అసూయతో ఉన్నవాళ్ళు వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంట? చీకటితో ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలని ఒక చీకటి బతుకులో ఉంటారు. ఆ ఆదికాండం 37వ అధ్యాయం చూస్తే అక్కడ మనం చూస్తాం, యేసేపు వాళ్ళ అన్నలను అసూయ కలిగి ఎదుగు వస్తున్నాడు, కలగనివాడని చెప్పి ఎలాగైతే చంపాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచన కలిగినప్పుడు అసూయతో ఏం చేస్తారంట? చంపాలనే ఆలోచన కలిగి వస్తుంది. తర్వాత ఆ గుంటలో పడేసిన తర్వాత ఇష్మాయిల్కి ఏం చేస్తారు? అమ్మవేస్తారు. చూడండి, తన సొంత తమ్ముడిని కూడా చంపాలని చెప్పి ఆలోచన. ఈరోజు మనుషుల్లో ఏముందంట? అసూయ అనేది నిండి ఉంది. అసూయలో ఉండినవారు చీకట్లో ఉండినవారు. దేవుడు మనల్ని ఆశ్చర్యం వెలుగులోకి మనలను నడిపించారు. ఈరోజు దేవుడు మనం నడిపించిన ఆశ్చర్యం వెలుగులో వాక్యాలు వింటున్నాం, కానీ మనం అసూయతో కలిగి ఉంటాం. ఈరోజు సంఘాలు కూడా ఏముంటుంది? అసూయ. ఈ పాస్టర్ గారికి ఆ పాస్టర్ గారికి పడదు, ఆ సంఘస్థలకి ఈ సంఘస్థలకి పడదు, ఈ విశ్వాసకి పడవు. ఈ అసూయ అనేది సంఘంలో కూడా వచ్చేసింది, క్రైస్తవులు కూడా చేస్తుంది. ఈ అసూయ ఉండడం వల్ల ఏం జరుగుతుందంట? మనము దేవుడి కోపానికి మనము రగులుకుంటున్నాం. సొంత తమ్ముడిని కూడా అమ్మవేడి చంపేయడం కూడా వాళ్ళు వెనకాలేదు. ఆ అసూయతోనే ఆ కయ్యను కూడా కోపంతో అసూయతో చంపేశాడు. ఇట్టి అసూయను ఏం చేయాలంటే మనలో నుంచి మనకంటే మన సహోదరుడు దీవించబడుతున్న ఏం చేయాలి? మీకు మేలైతే ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించాలి, లేకపోతే మౌనంగా
ఉండు అని వాక్యం చెబుతుంది. కానీ ఇతరుల పట్ల అసూయ అనే భావము కనుక నీకంటే సహోదరుడు ఒక మెట్లు ఉన్నప్పుడు కానీ, ఒక స్థాయిలో ఉంటున్నప్పుడు కానీ ఎప్పుడు సరే అసూయ కలిగి అతనికి ఎందుకు రావాలి, అతనే ఎందుకు పాస్ అవ్వాలి, అతనికి ఎందుకు ఉద్యోగం రావాలి, అతనికి ఎందుకు రావాలి, నేను బాగా ప్రార్థన చేసుకున్నాను కదా, అతను ప్రార్థనే చేసుకోడు, ఎందుకు రావాలని చెప్పి ఆ అసూయ భావం కలిగి మనము ఉండకూడదు. ఈ అసూయ భావంతో ఉన్నప్పుడు మనం కూడా త్రోసివేయి పడతాం. అట్టి పాపం కలిగి ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏసేపు అన్నలు తన ఏసేపు మీద ఏం చేశారు? అసూయ భావంతో కలిగి ఆ అసూయ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో నష్టపోతున్నారు. చివరిగా 7 ముగించే సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. 7వ పాపం ఏంటంటే ప్రైడ్, గర్వం అన్నమాట. మనం చూస్తే బైబిల్లో రాజు అయిన సౌలు కూడా ఎందుకు తను దించివేయబడ్డాడు? రాజు నుంచి గర్వించుకున్నాడు. ఎప్పుడైతే తనలో గర్వం వచ్చిందో దేవుడు నాకు అవసరం లేదు అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను పంపిస్తాను, ఆ బలి నువ్వు అర్పించొద్దు అని చెప్పినప్పుడు ఆగాడా? అతనే వచ్చి అర్పించాలా, వాళ్ళు వచ్చేస్తున్నారు, శత్రువులు వచ్చేస్తున్నారు, చంపేస్తా అని చెప్పి నేను కూడా అర్పిస్తానని చెప్పి ఏం చేశాడు? బళ్ళు అర్పించాడు. దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళంగానే నువ్వు అందరిని ఏం చేయాలి? నువ్వు హతమార్చు, శత్రువు సైన్ ఏం చేయాలి? నువ్వు పూర్తిగా నాశనం. చెప్పినప్పుడు శేషతమని ఏం చేశాడంట? తెచ్చుకొని దాచుకున్నాడంట. తనలో ఒక గర్వం ఉంది. ఏంటిది? నేను రాజును, ప్రవక్త లేకపోయినా పర్లేదు, నేనే ప్రవక్తను. తనలో ఒకలాంటి గర్వం వచ్చేసింది. తర్వాత దావీదు పట్ల కూడా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అట్లానే తనలో ఒకలాంటి గర్వం కూడా వచ్చింది. నేను ఇలాంటి వాడిని కదా, ఎవరు వీడు? చిన్న పిల్లోడు దావీదు అంటాడు, నాకు జేజేలు కొడతాను, ఆయన కూడా జేజేలు కొడతాను. తనలో ఒకలాంటి గర్వం అసూయ వచ్చేసింది. ఆ గర్వం రావడం వల్ల తన జీవితంలో పతనానికి. అలానే బైబిల్లో కూడా చూస్తే లూసిఫర్, సాతానుడు పడవేయడం కారణం ఏంటి? గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి కిందకు వెళ్ళిపోవడం చూస్తే కొంతమంది కొన్ని సంవత్సరాలు చూస్తే వాళ్ళు అద్భుతంగా వాడబడినారు. ఈవెన్ సేవకులు కూడా కొన్ని సంవత్సరాల ముందు చూస్తే వాళ్ళు అద్భుతంగా వాడబడ్డారు. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు కనీసం వాళ్ళేనా అనిపించేలాగా వాళ్ళు అలాంటి స్థితికి వచ్చేసారు. ఎందుకు? వాళ్ళు ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? నేనే. అప్పటిదాకా యేసు ప్రభు కేవలం దేవుని కృప, 2, 3, 10 మంది 20 మంది ఉన్నప్పుడు ఇదంతా దేవుడు కృప అని అంటారు. ఆ 20,000 అయినప్పుడు, ఆ 10 మంది 10,000 మంది 20,000 ఆ యొక్క లక్షలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత నేను సంపాదించిన సంఘమే కదా, ఇది నా సంఘమే కదా, ఏంటి నా పేరు వేయలేదంటే అక్కడ, నా ఫోటో వేయలేదంటే ఆ ఫోటోలు అక్కడ మీటింగ్లో అని చెప్పి వాళ్ళు ఒకలాంటి గర్వం. నా పేరు పిలవలేదు, నన్ను స్టేజ్ ఎక్కించలేదు, నేను పెద్ద సేవకుని కదా, నన్ను బట్టే కదా మీరందరూ రక్షించబడ్డారు. తనకంటే కింద వచ్చిన సేవకుడు పైకి వస్తుంటే నేనే కదా తను లేవనెత్తింది, ఇప్పుడు నాకంటే ఏం చేస్తున్నాడు? దాటి వెళ్ళిపోతున్నాడు. ఈ సంఘం నాదే కదా, ఈ యొక్క మొత్తం నడిపించేది నేనే కదా, ఈ జాబ్ నాదే కదా, కుటుంబం నడిపించేది నేనే కదా మొత్తం చూసేది. వాడేం చేసాడు? చిన్నవాడు మా తండ్రికి మా తల్లికి సహాయం చేసేది నేనే కదా. ఆ గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం. ఈరోజు బైబిల్ అనేక మంది బిడ్డలు వాళ్ళు నాశనానికి పడిపోయిన కారణం ఏంటి? గర్వం. ఈరోజు మనం గర్వంతో ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. గర్విష్ఠులు దేవుని దృష్టిలోకి అసహ్యులని వాక్యం స్థాపిస్తుంది. గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వాళ్ళు స్వతంత్రించుకోలేరు. లూసిఫర్ దేనికి పడదోయబడ్డాడు? నేనే కదా, నేను దేవుడి కంటే గొప్పవాడిని కదా, నాకు ఎన్ని తలాంతులు ఉన్నాయి. తనలో ఒకలాంటి గర్వం అనేది వచ్చింది. నేనే అనే భావన వచ్చింది. నేనే అనే దగ్గర దేవుడు ఉండడు. ఈరోజు మనం నేనే అంటున్నావా? ఇది కేవలం నా కృపే అంటారా? ఇదంతా నా వల్లే అంటారా? ఇది కేవలం దేవుని కృప. మనకున్నది ఏదైనా సరే ఈరోజు మనం ఎలాంటి స్థాయిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అది ఏంటంట? దేవుని కృప. అట్టి పాపము, అట్టి మనసు మనం కూడా కలిగి ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. గర్వంగా ఉన్నవాళ్ళు దేవుని దృష్టిలో అసహ్యులు, వాళ్ళు జీవితంలో నాశనాలు చోటు చేసుకున్నారు. ఈరోజు మనం కలిగి ఉన్న సంపద కానీ, ఆస్తి కానీ, మనం కలిగి ఉన్న ఇల్లు కానీ, కుటుంబాన్ని కేవలం ఏంటిది? దేవుడిచ్చిన బహుమానం. అది కేవలం దేవుని యొక్క కృప. ఇది మన సొంత శక్తి బట్టి, సొంత జ్ఞానం బట్టి కాదు.
కాబట్టి మనము ఈ 7 మరణకరమైన పాపంలో మనము ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి పాపం ఉంటే మనము విడిచిపెట్టి మన ప్రభు కొరకు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. నిజమే ప్రభువా, నాలో కూడా